మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్ఫా స్టారింగ్ ఆలియా భట్, బాబీ డియోల్ అండ్ అనిల్ కపూర్ గారు. సో ఏం లేదండి, కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ బెటర్గా ఉంది. యాక్చువల్లీ సర్ప్రైజ్ అయినా ఫస్ట్ హాఫ్ వరకు మంచి పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సెకండ్ హాఫ్ వేసిందండి దెబ్బ. ఓకే సర్లే అనుకున్నా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో కొంచెం తేడా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక కేమియో కూడా ఉంటుంది. అంత స్ట్రాంగ్ ప్రజెన్స్ ఏం అనిపించదు. సీన్ కూడా అక్కడ వరకు ఏదో పెట్టాలని పెట్టినట్టుగా ఉంటుంది. ఇంకా ఎండింగ్ దేవుడా. ఓకే అండి, అంటే ఈ స్పై యూనివర్స్, అదే ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంతా ఈ ఇండియా పాకిస్తాన్ అనే పాయింట్ మీదనే ఉంటుందని తెలుసు. బట్ ప్రతి స్టోరీలో ప్రతి దాంట్లో అదే లైన్ అయితే ఒక ట్రేటర్, ఒక పేట్రియోట్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే వారే. ప్రతి దాంట్లో అదే స్టోరీ, ఎవరో మోసం చేయడం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది. ఏం కొత్తగా అనిపించలేదు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పిన కదా, ఫస్ట్ హాఫ్లో అరే కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది సినిమా అనిపించింది. ఓకే ఆల్ఫా సీరం అనేది అంటున్నారు, అది చాలా వరకు మార్వెల్ నుంచి ఎత్తేసినట్టుగా ఉంటుంది. మళ్ళీ స్పైడీ సెన్స్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. బట్ అవన్నీ పక్కన పెడితే బ్యాక్ స్టోరీ, ఈ ఆలియా భట్ సీతా క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ మాత్రం మంచిగా ఎక్స్ప్లోర్ చేశారు. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన 20-30 మినిట్స్ వరకు అరే బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. పర్ఫార్మెన్సెస్ కూడా మంచి న్యాచురల్గా రియలిస్టిక్గా అనిపిస్తుంది అక్కడ వరకే, స్టార్టింగ్ వరకే. ఎప్పుడైతే ఆలియా భట్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో ఇంకా యాజ్ యూజువల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతుంది అనమాట. ఈ సినిమాలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కూడా కొంచెం బోరింగ్ సీన్స్ని బెటర్గానే ఎన్హాన్స్ చేసిందని చెప్పొచ్చు. యాక్షన్ స్టన్స్ అండ్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. అంటే తాళ్ళు గట్టి లాగినట్టు మరీ ఎక్కువగా ఏం అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ బాగానే అనిపించింది. రన్ టైం కూడా కొద్దిగా క్రిస్ప్గానే ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరు బాగానే చేశారు. బట్ ఈ సినిమా అంతా బాగానే వెళ్తుందన్న టైంలో కొన్ని బాలీవుడ్లో రెగ్యులర్గా పెట్టే సీక్వెన్సెస్, ఆ బిగినీ సీన్లు కానీ లేకపోతే అనవసరం అనిపించింది. అంటే ఇక్కడ ఈ సీన్ అంత అవసరం అంటారా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. మంచిగా వెళ్తున్న స్టోరీని అటు ఇటు తిప్పి సెకండ్ హాఫ్లో మాత్రం నాశనం చేసినట్టుగా అనిపించింది. సో ఇది వైఆర్ఎఫ్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగం అనమాట. అంటే మన కబీర్ క్యారెక్టర్, పఠాన్ క్యారెక్టర్, టైగర్ క్యారెక్టర్, వీళ్ళందరూ ఉంటారు ఫ్యూచర్లో. వీళ్ళతో పాటు వీళ్ళు కూడా టీమప్ అవుతారనమాట. సరే మనం చూడాలి ఫ్యూచర్లో ఈ ఫ్రాంచైజీని ఎలా కంటిన్యూ చేస్తారో. సో అదండి మ్యాటర్. ఫైట్స్, స్టంట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బెటర్గా అనిపించింది అండ్ ఫస్ట్ 20-30 మినిట్స్ కూడా సూపర్గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం గట్టిగా దెబ్బేసిందని ఫీలింగ్ వచ్చింది. సో మీరు కనుక ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.